शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెలలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మే మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ప్రధానంగా మనం చూసినట్టయితే సూర్య భగవానుడు 15వ తారీఖు వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశించి మాసాంతం వరకు కూడాను వృషభ రాశిలో ఉంటున్నాడు. కుజుడు 12వ తారీఖు వరకు మీనంలో సంచరిస్తున్నాడు. 12 నుండి మాసాంతం వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 1వ తారీఖు నుండి మేషంలో సంచరిస్తున్నాడు. 15వ తారీఖు వరకు ఉంటున్నాడు. 15వ తారీఖు నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 29వ తారీఖు వరకు వృషభంలో ఉంటున్నాడు. 29 నుండి మాసాంతం మిథున రాశిలో ఉంటున్నాడు బుధుడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 14వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తూ 14వ తారీఖు నుండి మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ మే నెలలో గ్రహస్థితి ఈ 8 ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఉంది. దీన్ని ప్రధానంగా చేసుకొని 12 రాసుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి వారికి మే నెలలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సింహరాశి వారికి ముఖ్యమైనటువంటి గ్రహాలు సూర్యుడు 9, 10 స్థానాలలో సంచరిస్తున్నాడు. 10వ స్థానం అనుకూలిస్తుంది. కుజుడు 8, 9 స్థానాలలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 9, 10, 11 స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. గురువు ముఖ్యంగా ఏకాదశ స్థానంలో ఉన్నాడు. మిథున రాశిలో సంచారం గనక సింహరాశి వారికి ఏకాదశ స్థానం అవుతుంది. గురువు యొక్క అనుకూలత ఉంది. శుక్రుడు 10, 11 స్థానాలలో సంచరిస్తున్నాడు. 10వ స్థానం ప్రతికూలంగా ఉంటుంది. ఏకాదశ స్థానం మళ్ళీ అనుకూలంగా ఉంటుంది. శనీశ్వరుడు ముఖ్యంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు సింహరాశి వారికి. అష్టమ శని ప్రతికూలతను ఇస్తాడు. రాహువు సప్తమంలో, కేతు జన్మస్థానంలో ఉన్నారు, ప్రతికూలంగా ఉన్నారు. అయితే వీటన్నిటినీ కూడాను మనం చూసినట్టయితే సింహంలో కేతు సంచారం అంటే జన్మస్థానంలో కేతు సంచారం వల్ల కొంత భయము, ఆందోళన, భ్రాంతి ఇలాంటివి కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక సప్తమ స్థానంలో రాహువు, తద్వారా ఏమవుతుంది? పార్ట్నర్షిప్లో పనులు చేస్తున్నటువంటి వారికి ఇబ్బందులు, భార్యాభర్తల మధ్యన అవగాహన రాహిత్యము, తరచుగా పోట్లాడుకోవడము, మిస్అండర్స్టాండింగ్స్ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిని కొంత నియంత్రించుకోవడానికి కొంత మనస్సు నిలపండి. ఇకపోతే వ్యాపారస్తులకు ముఖ్యంగా అపార్థాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరితో అపార్థాలు అనంటే పార్ట్నర్స్తో, ఎవరితోనైతే మీరు కలిసి వ్యాపారం చేస్తున్నారో వాళ్లతో కొంత అపార్థాలు, ఒకటి మీరు అనుకుంటారు, వాళ్ళు ఒకటి అనుకుంటారు, ఇలా గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. దాన్ని కొంత జాగ్రత్తగా మీరు నియంత్రించుకోండి. ఇకపోతే ట్రేడింగ్లో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ప్రతినిత్యం కూడాను క్రయము విక్రయము చేస్తున్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోండి. రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వాళ్లకు ముఖ్యంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ మాసం లోపల. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వారికి, బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి పని భారం పెరుగుతుంది, ఒత్తిడికి లోనయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పనులు మట్టుకు జరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి
తోటి వారితో చిన్న మనస్పర్ధలు, విభేదాలు ఉన్నప్పటికీ ఓవరాల్‌గా మీ యొక్క పనితనానికి గుర్తింపు లభిస్తుంది. ప్రైవేట్ ఉద్యోగంలో మార్పులు కనబడుతున్నాయి. స్థానచలనం గోచరిస్తుంది. స్థానచలనము ద్వారా కొంత మీకు మంచి జరిగే అవకాశం కూడాను ఒక పక్కన ఉంది. గురువు ఏకాదశ స్థానంలో మీకు అనుకూలంగా ఉన్నాడు. ఇకపోతే టీచింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి, ఉపాధ్యాయులకు, ప్రొఫెసర్స్‌కు, లెక్చరర్స్‌కు ఇలాంటి ఫీల్డ్స్‌లో ఉన్నటువంటి వాళ్లకు స్థిరత్వము ఉంది. గురు భగవానుడి యొక్క అనుకూలత ఉంది. దాన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. కళారంగంలో ఉన్నటువంటి వారికి గుర్తింపు లభిస్తుంది. అయితే కొంత ఆలస్యంగా ఉన్నప్పటికీ మీ నైపుణ్యానికి మీకు తప్పకుండా గౌరవ మర్యాదలు లభిస్తాయి ఈ మాసం లోపల. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. చిన్న వ్యాపారస్తులు మటుకు కొంత జాగ్రత్తగా ఉండండి. శని మూలకంగా ఊహించనివి కొంత ఆర్థికపరమైనటువంటి సమస్యలు మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు మట్టుకు కొంత కాన్సన్ట్రేషన్తో ఉన్నట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. పరీక్షల లోపల మట్టుకు కొంత ఒత్తిడితో కూడుకున్నటువంటి సత్ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య విషయం లోపల కొంత జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో కొంత విభేదాలు, మనస్పర్ధలు తలెత్తేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు తగ్గుతాయి కనుక వాళ్ళను మీరు దృష్టిలో పెట్టకుండా మీ ఎఫర్ట్స్ పైననే మీరు నమ్మకంతో ముందుకు వెళ్ళండి. ఇకపోతే వివాహ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత ఆటంకాలు ఒక పక్కన గోచరిస్తున్నప్పటికీ వివాహము జరుగుతుంది, వివాహం నిశ్చయమవుతుంది. అది ఒక రకంగా మీకు ఆనందమయమైనటువంటి సంఘటన, సన్నివేశం కాబట్టి మీకు చాలా కలిసి వస్తుంది. పిల్లలపై మట్టుకు దృష్టి సారించండి. ఆధ్యాత్మికతను పెంచుకోండి. శని మూలకంగా కలిగేటువంటి ఇబ్బందుల నుండి మీరు విముక్తులవుతారు. అయితే శని మూలకంగా మీకేంటంటే సమాజం లోపల మిమ్మల్ని వేలెత్తి చూపేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య పెరుగుతుంది. అంటే శత్రువుల పరంగా మీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే గురు భగవానుడు చాలా మంచి స్థానంలో ఉన్నాడు. శనేశ్వరుడు అష్టమంలో ఉన్నాడు. ఈ విధంగా ముఖ్యమైనటువంటి గ్రహాలను చూసినట్టయితే మనకు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ విశ్లేషణను మీరు జాగ్రత్తగా గమనించి అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని మూలకంగా కలిగేటువంటి ఫలితాలను మీరు కొంత తగ్గించుకొని అంటే నియంత్రించుకున్నట్టయితే మీకు చాలా విషయాల్లో సత్ఫలితాలు కలుగుతాయి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే పరిహారాలు చేసుకోవడము, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడము. ఈ క్రమంలో పరిహారము అనగానే ఆ గ్రహానికి సంబంధించినటువంటి జపము, దానము ఇవి చేసుకోవడము. ప్రథమంగా సూర్యుడు ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయం లోపల మనం ఏం చేయాలి? సూర్య భగవానుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మనం జపించుకోవాలి. మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించుకోవచ్చును. కనీసము ఒక 10 సార్లు. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమూరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆదిత్య హృదయము ప్రధానంగా మీరు స్తోత్ర పారాయణం చేసినట్టయితే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము మీకు లభిస్తుంది. తద్వారా ఆరోగ్యము, మీ లోపల ఒక సంతోషము, ఆనందము, శారీరక రుగ్మతలు లేకుండా ఉండడము, ఇలాంటివన్నీ కూడాను ఆ సూర్య భగవానుడి మూలకంగా మీకు సమకూరుస్తుంది. కాబట్టి సూర్యుడికి సంబంధించినటువంటి చేయండి. గాయత్రి ఉపాసన చేయండి. సూర్య నమస్కారాలు చేయండి. సూర్యుడికి అర్ఘ్య ప్రదానం చేయండి. ఇవి చేసినట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి సూర్యుడి యొక్క సంచారము మన పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. డైరెక్ట్గా మనకు ఆరోగ్యం పైన, ఆరోగ్యం ద్వారా మిగతావన్నీ కూడాను లింక్ అయి ఉంటాయి. కాబట్టి ప్రథమంగా ఆరోగ్యానికి ఉండడానికి సూర్య భగవాను మీరు సంతృప్తి కొరకై ఈ స్తోత్ర పారాయణం చేసుకోండి. అదేవిధంగా అంగారకుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంగారకుడు
3, 6, 11 స్థానాల లోపలనే మనకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక అంగారకుడు ప్రతికూలంగా ఉండడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంగారకుడిని ప్రీతి చేసుకోవడానికై, అంటే కుజగ్రహమును ప్రీతి చేసుకోవడానికై అధిష్టాన దేవత అయినటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మూలకంగా మీ లోపల కోపోద్రేకాలు, అసహనము ఇవి లేకుండా ఒక సమతుల్యతతో మీ మానసిక స్థితి ఉండేటట్టుగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. ప్రతినిత్యం కూడాను ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక బుధుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, బుధుడు ముఖ్యంగా మనకు ఆలోచన, మన సమయస్ఫూర్తితో తీసుకునేటువంటి నిర్ణయాలపైన ప్రభావాన్ని చూపిస్తాడు, వ్యాపారం పైన ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి ఆ బుధుడి యొక్క అనుగ్రహం కావాలి. మంచి స్థితి లోపల మనకు ఒక ఉండడానికై ఆ బుధుడి యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి ఆ బుధుడికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత విష్ణుమూర్తి ప్రతినిత్యం కూడాను ఆ శ్రీమన్నారాయణుణ్ణి మీరు స్తోత్రం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. ఒకవేళ మీకు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడానికి సమయం లేనట్టయితే ఒక శ్లోకం అందులో నుండి వనమాలి గదీ శారంగి శంకీ చక్రీ చ నందకి శ్రీమాన్ నారాయణోర్ విష్ణు వాసుదేవోభిరక్షతు అనేటువంటి ఆ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గురు భగవానుడు గురుగ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. సద్గురువులను సందర్శించుకోండి. మాతాపితృవులను సేవించండి. తద్వారా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక శుక్రుడు మనకు సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చేటువంటి గ్రహము. కాబట్టి శుక్రుడి ప్రీతికై మహాలక్ష్మి అమ్మవారిని మీరు పూజించండి. తద్వారా మీకు అనుకూలత కలుగుతుంది. ఇక ప్రధానమైనటువంటి గ్రహము శనీశ్వరుడు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. నల్లని నువ్వులు, ఇనుప ముక్క, నల్లని నువ్వులతో చేసినటువంటి నూనెను మీరు దానంగా ఇవ్వండి. లేదా నవగ్రహాల లోపల పశ్చిమ దిశలో ఉండేటువంటి ఆ శని గ్రహాన్ని తైలాభిషేకం చేసి కాళ్ళు గడుక్కొని దాని తర్వాత మళ్ళీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. అలా చేసుకున్నట్టయితే మీకు శని భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక రాహువు ప్రధానమైనటువంటి గ్రహము. మన లోపల భయభ్రాంతులను క్రియేట్ చేసేటువంటి గ్రహము. తెలియకుండా ఒక ఇల్యూషన్కు గురి చేసేటువంటి గ్రహము. కాబట్టి రాహు ప్రీత్యర్థమై అమ్మవారిని దర్శించుకోండి. దుర్గామాత యొక్క అనుగ్రహాన్ని పొందండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక కేతువు మన లోపల ఒక విరక్తిని క్రియేట్ చేసేటువంటి గ్రహం. కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనకు ఆ విషయం పైన అశ్రద్ధను క్రియేట్ చేస్తాడు. శ్రద్ధ లేకుండా మనం పని చేసినట్టయితే సక్సెస్ రేట్ అనేటువంటిది తగ్గిపోతుంది సహజంగా. కాబట్టి ప్రతి విషయం లోపల కూడాను మనకు శ్రద్ధ భక్తులు సమకూర్చుకోవడానికి ఆ కేతువు యొక్క అనుగ్రహం కావాలి. కేతువు యొక్క అధిష్టాన దేవత గణపతిని మీరు పూజించండి. ఆ గణపతి మూలకంగా మనకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. పనిపైన మనకు శ్రద్ధ కలుగుతుంది. ఆసక్తితో మనము పని చేస్తాము. అప్పుడు మనకు ఆ పని లోపల విజయం చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం
అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ విధంగా నవగ్రహాలకు సంబంధించినటువంటి మూల మంత్రాలు, వాటికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు, అధిష్టాన దేవతలను పూజించడము, దైవ దర్శనం చేసుకోవడము, దేవాలయానికి వెళ్ళడము, ఇవన్నీ కూడాను చేసినట్టయితే తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. గ్రహస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ భగవంతుడి అనుగ్రహము మీకు ప్రధానమైనటువంటిది కాబట్టి దాన్ని మీరు డెవలప్ చేసుకోండి. దేవాలయానికి వెళ్ళండి, మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.